ఆ కోచింగ్ లో ఏముంటుంది అంటే అవేర్నెస్ ఇస్తారా లేకపోతే మోటివేషన్ ఉంటుందా స్కిల్ సెట్? మోటివేషన్ ఇంపార్టెంట్ అండి, బట్ అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మోటివేషన్ యాజ్ పర్ మీ. రైట్, మోటివేషన్ ఫ్లేమ్ ఉంటే ఆ ఫ్లేమ్ని ఐ మీన్ ఒక స్పార్క్ ఉంటే ఫ్లేమ్ చేయొచ్చు విత్ మోటివేషన్. సో అవేర్నెస్ విల్ క్రియేట్ దట్ స్పార్క్. ఓకే. అండ్ మోటివేషన్ ఈజ్ లైక్ ఫ్యూల్, స్ప్రెడ్ అవుతుంది. అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ ఏంటి, ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎన్ని డబ్బులు వస్తాయి, ఏ స్కిల్స్ ఉండాలి, ఆ స్కిల్స్ ఉన్నాయా లేవా, ఆ స్కిల్స్ ఎక్కడ నేర్చుకోవాలి, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి అనే అవగాహన క్రియేట్ చేస్తే నా ఎక్స్పీరియన్స్లో 10 to 15% పీపుల్ రెడీ అయిపోతున్నారు. దే జంపింగ్ అన్నమాట. ఇట్స్ గుడ్. ఇప్పుడు ప్రస్తుతం నేను యూకేలో ఉన్నా కాబట్టి ఒక 100 దేశాల నుంచి అక్కడ పిల్లలు వస్తారండి. ఒక 100 కంట్రీస్ నుంచి, కామన్వెల్త్ కంట్రీస్ నుంచి వస్తారు. సో నైజీరియా, కెనియా, ఆఫ్రికా, అల్బేనియా, పెరు, కొలంబియా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇవన్నీ ప్లేసెస్ నుంచి వస్తుంటారు అన్నమాట. వాళ్ళకి ఒక పైలట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశా ఇప్పుడు.